Recording stopped. Recording in progress. So guys, now we are entering into the main concept, that is one of the most important topic in our syllabus, marginal costing. So మార్జినల్ కాస్టింగ్ మొత్తం కూడా జస్ట్ ఒక స్టేట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. జస్ట్ చిన్న స్టేట్మెంట్. కాసేపు బుక్స్ క్లోజ్ చేసేయండి, బుక్స్ ఏవి ఓపెన్ చేయదు, బుక్స్ క్లోజ్ చేసేయండి. ఓన్లీ నోట్స్ మాత్రమే ఉండాలి మీ చేతిలో. ఆల్వేస్ యూజ్ రన్నింగ్ నోట్స్ ఫర్ కాస్టింగ్, ఓకేనా? ఇక్కడ ఒకే ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ ఉంటుంది మనకు. ఇన్కమ్ స్టేట్మెంట్ ఏంటి అసలు? ఇన్కమ్ స్టేట్మెంట్ నేను రాస్తాను. సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. జస్ట్ వన్ స్టేట్మెంట్. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది, కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ మార్జినల్ కాస్టింగ్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది, ఒకే ఒక స్టేట్మెంట్. సో యాజ్ ఆఫ్ నౌ మీకు సేల్స్ అంటే క్లారిటీ ఉంది, వేరియబుల్ కాస్ట్ అంటే కొంతమంది తెలియదు కాబట్టి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని, సో let me explain the only variable cost and fixed cost so that everyone will be on track. Guys, చాలా సింపుల్. కాస్ట్ని మనము ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ డిఫైన్ చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? ఇది కాన్స్టాంట్. వేరియబుల్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్. పర్ యూనిట్ కాన్స్టాంట్. గైస్ ఫస్ట్ ఒకసారి స్టేట్మెంట్ రాసుకోండి మీరు, తెలియని వాళ్ళు. యాజ్ ఆఫ్ నో ఈ రోజుకి మాత్రము ఆ పాయింట్స్ కాస్త బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ వింటున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నథింగ్ బట్ మీరు ఫస్ట్ 3 క్లాసెస్ మిస్ అయ్యారు కాబట్టి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎందుకు కాన్స్టెంట్, ఎందుకు చేంజెస్ అన్నది. మీకు ఐడియా ఉంది కదా? హర్ష మెసేజ్ అయితే మీరే నిన్న నాకు. హర్ష అనే మీరు కదా? సో గైస్ క్లియర్? సో లెట్ మీ టెల్ యూ. సేల్స్, అసలు సేల్స్ వాల్యూ మనకి ఎలా వస్తుంది? నేను 10 యూనిట్స్ సేల్ చేశాను, 10 యూనిట్స్ని సేల్ చేశాను. ఈచ్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్. టోటల్ ఎంత వస్తుంది? 50 ఈజ్ కాల్డ్ సేల్ వాల్యూ. 50 ఈజ్ కాల్డ్ సేల్ వాల్యూ. అంటే ఎలా వచ్చింది? కాస్ట్ పర్ యూనిట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. కాదు, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కరెక్టా? కాబట్టి సేల్ వాల్యూ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. ఫస్ట్ చూడండి, నేను టైం ఇస్తాను. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్. మన ఎగ్జాంపుల్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని? 5. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 10. నేను ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నంటే ఫస్ట్ దాన్ని ప్రొడ్యూస్ చేసి ఉండాలి. కరెక్టా? ప్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అయి ఉంటాను కదా.
దాని వాల్యూ ఎలా వస్తుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, అంటే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అయ్యాను ఇంటూ ఎన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తున్నానో అన్ని యూనిట్స్కే వేరియబుల్ కాస్ట్ కూడా కన్సిడర్ చేయాలి డెఫినెట్లీ. ఓకేనా? నాకు ఏమొస్తుంది ఇప్పుడు డెఫినెట్గా దీన్ని లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. గైస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఎన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్వేస్ విల్ హ్యావ్ సేమ్ వాల్యూస్. బికాజ్ ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తానో అన్ని యూనిట్స్కే నేను వేరియబుల్ కాస్ట్ కన్సిడర్ చేయాలి. ఆ అన్ని యూనిట్స్కే కాంట్రిబ్యూషన్ కూడా వస్తుంది నాకు వాల్యూ. ఓకేనా? సో ఎన్ షుడ్ బి సేమ్ వాల్యూ. సో నెక్స్ట్ ఇంకా అల్టిమేట్గా ఏది? ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో సేల్స్ వాల్యూ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయడానికి టూ వేస్ ఉంటాయి. ఎయిదర్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది, ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ వేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. టోటల్ కాంట్రిబ్యూషన్. ఓకేనా? కాంట్రిబ్యూషన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ వేస్తే టోటల్ సేల్ వాల్యూ వస్తుంది. సేమ్ అలాగే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ వేస్తే ఏమొస్తుంది? టోటల్ కాంట్రిబ్యూషన్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ వేస్తే ఏమొస్తుంది? టోటల్ వేరియబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఇన్ టోటల్ అనేది తీసుకుంటాం, ఆల్వేస్ ఇన్ టోటల్. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఇస్ ఆల్వేస్ కాన్స్టాంట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అవ్వదు. సో ఇట్ విల్ బీ ఇన్ ఆల్వేస్ కాన్స్టాంట్. సో ఫస్ట్ ఇది రాసుకోండి. క్లియర్? మార్జినల్ కాస్టింగ్ మొత్తానికి అంటే నార్మల్గా మనకు మార్జినల్ కాస్ట్ అని 2 పార్ట్స్ ఉంటుంది, పార్ట్ 1 పార్ట్ 2 అని. యాజ్ ఆఫ్ నో మనం డిస్కస్ చేస్తున్నది పార్ట్ 1. పార్ట్ 1 మొత్తం కూడా జస్ట్ ఈ ఒక్క ఇన్కమ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని అన్నీ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మనకు మార్జినల్ కాస్టింగ్ మొత్తం మీద అరౌండ్ 40-50 ఫార్ములాస్ ఉంటాయి. సో 40-50 ఫార్ములాస్ నేర్చుకోవాలంటే అవసరం లేదు, ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుంటే చాలు. ప్రతి ఒక్క ఫార్ములా ఈ స్టేట్మెంట్ నుంచే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాని నేను ఎలా రాయొచ్చు చూడండి. నేను ప్రాఫిట్ వాల్యూ కనుక్కోవాలి. ప్రాఫిట్ వాల్యూ కనుక్కోవాలి. గైస్ ఇవి ఫార్ములాస్ బట్టి కొట్టాల్సినవి కాదు, బై హ్యాడ్ చేయాల్సినవి అస్సలు కాదు. జస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం డిరైవ్ చేసాం అంతే. ఎలా డిరైవ్ చేసాం చూడండి ఒకసారి. ప్రాఫిట్ ఈక్వల్ టు టోటల్ సేల్ వాల్యూ, అంటే నాకు నేను సేల్ చేసినప్పుడు వచ్చిన రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ప్రాఫిట్ వస్తుందా? అంటే సేల్ వాల్యూ నుంచి కాస్ట్ని లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. దీన్ని ఇంకాస్త ఎన్లార్జ్ చేస్తాను, ఎలాబరేట్ చేస్తాను చూడండి. ప్రాఫిట్ ఈక్వల్ టు టోటల్ సేల్ వాల్యూ మైనస్ టోటల్ కాస్ట్, అంటే ఏ కాస్ట్ ఉంటాయి మనకు? ఫిక్స్డ్, వేరియబుల్. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ మైనస్ మీకు ఇలా రాస్తాను. సో టోటల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఉంటాయి. దీన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తాను ఇప్పుడు మరి. టోటల్ సేల్ వాల్యూ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ మైనస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రాఫిట్ ఈక్వల్ టు టోటల్ సేల్ వాల్యూ అంటే ఏం రాయొచ్చు నేను? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ అని రాయొచ్చా? టోటల్ సేల్ వాల్యూ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. వేరియబుల్ కాస్ట్ ఏం రాయొచ్చు? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. ఫిక్స్డ్ కాస్ట్కి పర్ యూనిట్తో సంబంధం ఉందా? లేదు, కాబట్టి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అలాగే రాశాను. సో ప్రాఫిట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు నేను? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ రాయొచ్చా? ఎన్ని కామన్గా తీసుకున్నా రెండింటి నుండి.
ఎన్ని కామన్గా బయటికి తీసుకొస్తున్నాం మైనస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఫార్ములా which will play most important key role in marginal costing. సో ఫార్ములా ఎలా వచ్చింది? జస్ట్ స్టేట్మెంట్ నుంచే వచ్చింది, ఇంకెక్కడి నుంచి రాలేదు, జస్ట్ స్టేట్మెంట్ నుంచే డిరైవ్ అయింది. రాసుకుండా ఎలా వచ్చింది అనేది ఫార్ములా చూడండి. మనకి మెటీరియల్ ఎలా ఉంటుంది తెలుసా? ఫార్ములా 1 2 3 4 5 ఫార్ములా వస్తుంది. బట్ మన ప్రాబ్లంలో యూస్ చేసే ఫార్ములా ఓన్లీ ఫైనల్ ఫార్ములా. బట్ మీకు తెలియాలి, అది దాని హిస్టరీ తెలియాలి ఎలా వచ్చింది అన్నది. అది ఇంకా యాజ్ ఆఫ్ నో స్టేట్మెంట్కి సంబంధించి ఆర్ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఏదైనా డౌట్ ఉందా? షూరా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు ఫార్ములాకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్లు డిస్కస్ చేస్తాను. మీరు నార్మల్గా మనం బయట చూసాం కదా, మూవీస్ అని బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటుంటారు. వాట్ ఇట్ మీన్స్? వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్? కాచి నేను అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యాకల్టీ అడిగినా రైట్ ఆన్సర్ అడగడు, మీకు తెలిసిన ఆన్సర్ అడుగుతాడు. అది రైట్ అయినా రాంగ్ అయినా మీకు తెలిసిన కంటెంట్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి, ఇంటరాక్ట్ అవ్వండి, ఓకేనా? సరే, మీకు తెలిసిన బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, పర్ఫెక్ట్. ఇంకా వాట్ ఈస్ బ్రేక్ ఈవెన్? చాలాసార్లు వినే ఉంటారు వర్డ్, బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని. ఏంటి బ్రేక్ ఈవెన్ అంటే అసలు? బ్రేక్ ఈవెన్ క్రాస్ అయితేనే ప్రాఫిట్స్ వచ్చాయంటారు మూవీస్లో, కరెక్టా? బ్రేక్ ఈవెన్ కూడా కవర్ అవ్వలేదు అంటుంటారు. సో దాని మీనింగ్ ఏంటంటే, మనం ఎంతైతే కాస్ట్ పెట్టామో ఆ కాస్ట్ అనేది రికవర్ అవ్వాలి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రికవర్ అయితే దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? 10 lakhs ఇన్వెస్ట్ చేసామా, మన రెవెన్యూ 10 lakhs వచ్చిందా, ఎగ్జాక్ట్ ఈక్వల్గా ఉంటే మాత్రమే దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. నేను ఇన్వెస్ట్ చేసింది 10 lakhs, నేను రికవర్ చేసుకున్నది 10 lakhs, అంటే ప్రాఫిట్ ఉందనా లేదనా? ప్రాఫిట్ లేదు, కరెక్టా? నథింగ్ బట్ అట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దెర్ విల్ బి నో ప్రాఫిట్, నో లాస్. సో మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ మనం ఇంకర్ అయిన కాస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది ఏమవ్వాలి? రికవర్ అవ్వాలి. ఎంత రికవర్ అవ్వాలి? ఎగ్జాక్ట్గా రికవర్ అవ్వాలి. సో ఎన్ని ఎగ్జాక్ట్గా రికవర్ అయితే నాకు ప్రాఫిట్ వస్తుందో దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్ క్లారిటీ కాబట్టి మూవీస్ టర్మినాలజీలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ మూవీకి 2 crores బడ్జెట్ అయింది అనుకుందాం. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది? 2 crores కలెక్ట్ చేసిన తర్వాత వస్తుంది, కరెక్టా? మరి 2 crores కలెక్ట్ చేయాలంటే ఎన్ని టికెట్స్ సేల్ చేయాలి? ఎస్, ఎన్ని టికెట్స్ సేల్ చేస్తే 2 crores వస్తుందని మనం ఐడెంటిఫై చేయాలి. లెట్స్ సే ఒక 5,000 టికెట్స్ సేల్ చేస్తే 2 crores వస్తుంది అనుకుందాం. ఒక 5,000 టికెట్స్ సేల్ చేస్తే 2 crore rupees వస్తుంది అనుకుందాం. 50,000 తీసుకుందాం. 50,000 టికెట్స్ సేల్ చేస్తే 2 crores వస్తుంది అనుకుందాం. సో 50,000 విల్ బీ కాల్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో మీరు పెట్టిన అమౌంట్ రికవర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు 50,000 యూనిట్స్ని సేల్ చేయాలి, 50,000 టికెట్స్ సేల్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు పెట్టిన 2 crores అమౌంట్ రికవర్ అవుతుంది. 1 crore 2 crore కాస్ట్ ఎంత ఇంకర్ అంటే అంత. సో నథింగ్ బట్ ఎగ్జాక్ట్గా రికవర్ అవుతుందంటే ప్రాఫిట్ డెఫినెట్గా ఉండదు, కరెక్టా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్.
అట్ బీఈపీ ప్రాఫిట్ ఏమైపోతుంది? 0. ప్రాఫిట్ ఉండదు కదా, ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ప్రాఫిట్ 0 అవ్వాలంటే డెఫినెట్గా ఇవి రెండు ఏమై ఉండాలి? అవి రెండు ఈక్వల్ అవ్వాలి. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో ఫిక్స్డ్ కాస్ట్ కూడా అంతే ఉండాలి. నథింగ్ బట్ అట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు ఈక్వల్ అవుతుంది? ప్రాఫిట్ 0 కాబట్టి. బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ప్రాఫిట్ 0 అవ్వాలి అంటే డెఫినెట్గా మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి. మరి వేరియబుల్ కాస్ట్ని కాస్ట్ అంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ రెండు కదా. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలంటే మరి వేరియబుల్ కాస్ట్ని మీరు బాగా ఆలోచించండి. మనం కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడతామంటే ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ లెస్ చేసిన తర్వాతే కాంట్రిబ్యూషన్ కదా. నథింగ్ బట్ ఫస్ట్ స్టేజ్లోనే వేరియబుల్ కాస్ట్ ఆల్రెడీ రికవర్ చేసేసాం. సెకండ్ స్టేజ్లో ఏది రికవర్ చేయాలి ఇప్పుడు? ఫిక్స్డ్ కాస్ట్. సో వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ యు అర్న్ దట్ షుడ్ బి రికవర్ ద ఫిక్స్డ్ కాస్ట్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ బ్రేక్ ఈవెన్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఫస్ట్ ఈ పాయింట్ క్లారిటీ ఉండాలి. ఏది? అట్ బీఈపీ ప్రాఫిట్ షుడ్ బి 0. ప్రాఫిట్ 0 అవుతుంది కాబట్టి కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే నువ్వు అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ దేన్ని రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. అప్పుడు మాత్రమే బీఈపీ పాయింట్ ఉంది అని చెప్తాం. సో ఫార్ములా ఫర్ బీఈపీ, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి. ఎలా వస్తుంది అంటే మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అనేది దేన్ని రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ అంటే ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ కవర్ అయిపోయి ఉంటుంది. సో మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తే బీఈపీ యూనిట్స్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ బీఈపీ. సో బీఈపీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఎందుకు వస్తుంది? మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా దేన్ని రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ని. అప్పుడు మాత్రమే బీఈపీ పాయింట్ అంటాం. ఫస్ట్ ఈ ఫార్ములా డౌట్ ఉందా? బట్ కొన్నిసార్లు మనకు బీఈపీ యూనిట్స్ కాకుండా బీఈపీ వాల్యూ కావాలంటాడు. వాల్యూ అంటే టోటల్ ఎంత సేల్ చేస్తే నాకు బీఈపీ పాయింట్ వస్తుంది అన్నాను. ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో. మరి ఇప్పుడు డౌట్ వచ్చింది, వాట్ ఈస్ దిస్ పీవీ రేషియో? చాలా సింపుల్. మనకు ఈ స్టేట్మెంట్ ఉందా? ఈ స్టేట్మెంట్లోనే పీవీ రేషియో వస్తుంది. ఎలా వస్తుంది పీవీ రేషియో? సింపుల్గా కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100. సో మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అనేది సేల్స్ ప్రపోర్షన్లో ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పే రేషియోని పీవీ రేషియో. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ సేల్స్ ఎంత ప్రపోర్షన్ ఉంది, ఆ ప్రపోర్షనేట్ రేట్ చెప్పేదే పీవీ రేషియో. క్లారిటీ వస్తుందా? ఒక్కొక్కటే పాయింట్ ఒక్కొక్క ఫార్ములాని యాడ్ చేస్తూ వెళ్దాం. మెల్లగా నేర్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక 1 అవర్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, క్లారిటీగా ముందుకెళ్ళాలి. బట్ మీకు చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ 3 క్లాసెస్ వినాలి. ఓకేనా? ఆ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏం నేర్చుకునే ఆదాపనం మనము? బీఈపీ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేస్తే నంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తుంది. అదే పీవీ రేషియో వేస్తే టోటల్ వాల్యూ వస్తుంది. మనం బీఈపీ యూనిట్స్ నుంచి కూడా వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు. బీఈపీ యూనిట్స్ని కూడా వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు. వాల్యూ ఎలా వస్తుందంటే బీఈపీ యూనిట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసిన సమ్ వాల్యూ వచ్చి ఉంటుంది, యూనిట్స్ వచ్చి ఉంటాయా, ఇంటూ సెల్లింగ్ ప్రైస్ వేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తాయి రెండు. ఇంటూ సెల్లింగ్ ప్రైస్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, వాల్యూ వస్తుందా లేదా మనకి? అల్టిమేట్గా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, టోటల్ వాల్యూ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఫస్ట్ ఈ ఫార్ములాస్ క్లియర్, ఫార్ములాస్ రాసుకున్నారా? ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. Let's say selling price per unit 20,
వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 10. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 10,000. దెన్ ఫైండ్ ద బీఈపీ. ట్రై చేయండి చూద్దాం. బీఈపీ ఇన్ యూనిట్స్ కావాలి, అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి. బీఈపీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి. ట్రై చేయండి చూద్దాం. Everyone should have calci from tomorrow onwards. 1000 units. Everyone should try. గైస్ రావట్లేదా? కన్ఫ్యూజన్గా ఉందా? సింపుల్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీఈపీ? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 10,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, నథింగ్ బట్ 10. 10,000 divided by 10 equal to 1000 units. 1000 units. దీని మీనింగ్ ఏంటి? మీరు ఫిక్స్డ్ కాస్ట్గా 10,000 రూపీస్ ఇంకర్ అవుతున్నారు. కరెక్టా? మీరు కనుక 1000 యూనిట్స్ని సేల్ చేస్తే మీరు ఇంకర్ అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్ కూడా మీకు రికవర్ అవుతుంది. మీరు 1000 యూనిట్స్ కన్నా తక్కువ యూనిట్స్ సేల్ చేస్తారా, అల్టిమేట్గా ఏమొస్తుంది? లాస్ వస్తుంది. 10,000 యూనిట్స్ కన్నా ఎక్కువ సేల్ చేస్తారా, ప్రాఫిట్ వస్తుంది. క్లారిటీ వస్తుందా? బీఈపీ మీన్స్ నో ప్రాఫిట్ నో లాస్. సో మీరు 1000 యూనిట్స్ని సేల్ చేస్తే డెఫినెట్లీ మీరు ఇంకర్ అవుతున్న ఫిక్స్డ్ కాస్ట్ అనేది రికవర్ అయిపోతుంది, బీఈపీ వస్తుంది. 1000 యూనిట్స్ కన్నా తక్కువ సేల్ చేశారా, లాస్ వస్తుంది. 1000 యూనిట్స్ కన్నా ఎక్కువ సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇప్పుడు యూనిట్స్ కనుక్కున్నాం కదా, దానికి నాకు వాల్యూ కావాలి. ట్రై చేస్తారా వాల్యూ? వాల్యూ అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో, నథింగ్ బట్ ఫస్ట్ పీవీ రేషియో కనుక్కోవాలి మీరు. పీవీ రేషియో ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. అంటే కాంట్రిబ్యూషన్ తెలుసు, సేల్స్ వాల్యూ తెలుసు, పీవీ రేషియో ఐడెంటిఫై చేయొచ్చు కదా. ట్రై చేయండి చూద్దాం. Hmm? 100. సింపుల్. బీఈపీ ఇన్ వాల్యూ ఫార్ములా ఏమి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో, రైట్? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 10,000. పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ ఎంత దీనికి? కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. 10 రూపీసా? 10 డివైడ్ బై సేల్స్ ఎంత? 20 ఇంటూ 100. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 50%. సో 10,000 డివైడ్ బై 50% ప్రెస్ చేయండి. 10,000 డివైడ్ బై 50% ప్రెస్ చేయాలి. ఎంత వస్తుంది? 20,000. నథింగ్ బట్ 20,000 విల్ బీ ద సేల్ వాల్యూ. నేను దీన్ని ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా తెలుసా? ఇంతకుముందు బీపీ యూనిట్స్ కనుక్కున్నాను, 1000. డైరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? 1000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 20. ఎంత వస్తుంది? 20,000. క్లారిటీ వస్తుందా? మీరు ఎలా చేసినా వస్తుంది ఆన్సర్. సో ఓవరాల్గా మనం నేర్చుకున్నది ఇప్పుడు ఓన్లీ బీఈపీ. గైస్ ఒక 2-3 మినిట్స్ అనలైజ్ చేయండి దీన్ని. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏదైనా పాయింట్ మిస్ అవుతూ ఉంటే.
బాగా అనలైజ్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సేమ్ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి, ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు చేయాలి ఆన్సర్. బీఈపీ యూనిట్స్ కావాలి, బీఈపీ వాల్యూ కూడా కావాలి. ఫస్ట్ దీన్ని ఒకసారి బాగా అనలైజ్ చేయండి. క్లియర్? నేను ఇంకో ప్రాబ్లమ్స్ ట్రై చేస్తారా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 400, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 100, $250. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ 15,000. Then find BEP units as well as BEP value. వచ్చింది ఆన్సర్ 9375 యూనిట్స్ అంట. నాకు వాల్యూ కూడా కావాలి. ఎంత వచ్చింది? 100 యూనిట్సా? ప్రణవ్ 9375, హ్యూజ్ డిఫరెన్స్ అసలు. వాల్యూ ఎంత వచ్చింది మరి?
40,000. సో ఫస్ట్ బీఈపీ ఇన్ యూనిట్స్ చేద్దాం. బీఈపీ ఇన్ యూనిట్స్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 150. నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 400, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 250, టోటల్గా 150. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 15,000. 15,000 డివైడ్ బై 150 ఎంత వస్తుంది? 100 యూనిట్స్. దీని నుంచి వాల్యూ కావాలంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు మనము? 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 400, 40,000 డైరెక్ట్గానే చేయొచ్చు. ఆర్ ఫార్ములా బేస్ చేసుకొని చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మరి పీవీ రేషియో ఐడెంటిఫై చేయాలి కదా, ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ఎంత? 150 డివైడ్ బై 400 ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 37.5%. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ 15,000 డివైడ్ బై 37.5, 40,000 రైట్. ఎలా చేసినా ఆన్సర్ సేమ్గానే వస్తుంది మీకు. ఓకే, మిస్టేక్ రెక్టిఫై చేసుకోండి. ప్రణవ్ ఐ థింక్ రైట్. ఎస్ ప్రణవ్. ఏమైనా డౌట్ ఉందా గైస్? మీరు చేయగలుగుతున్నారా? షూరా? సో మీరు ఎస్ ఇది బీఈపీ క్లియర్గానే ఉన్నాం సార్ అంటే ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాను. ఇంకో ఫార్ములాని నేను డిరైవ్ చేస్తాను ఇప్పుడు. యాజ్ ఆఫ్ నో ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం? ఓన్లీ 3 ఫార్ములాస్ ఇన్ జనరల్గా. సో ఫస్ట్ ఏ ఫార్ములా నేర్చుకున్నాం? ప్రాఫిట్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. దాని తర్వాత బీఈపీ ఇన్ యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అదే బీఈపీ ఇన్ వాల్యూ అయితే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. ఇంతే నేర్చుకున్నది ఇంతవరకు మనం. ఓన్లీ 3 ఫార్ములాలు. ఈ 3 ఫార్ములాస్ క్లియర్ అంటే నేను ఇంకా అడ్వాన్స్ దీనికి సమ్ అడిషన్స్ యాడ్ చేస్తాను. క్లియర్? ఇక్కడికి ఏం డౌట్స్ లేవు కదా? షూర్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉంది కదా, లెట్స్ సే ఎస్ ఏమైనా డౌట్ ఉందా? లెట్స్ సే సేల్ వాల్యూ 1000, వేరియబుల్ కాస్ట్ 300, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 700. లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఆల్సో 700. ప్రాఫిట్ ఏమవుతుంది? దిస్ ఈస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రైట్. సేమ్ 1000, 300, 700. లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 600. ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్గానే తీసుకుంటాను. ఫిక్స్డ్ కాస్ట్ 700 ఉంది, వేరియబుల్ కాస్ట్ ఈజ్ 200, కాంట్రిబ్యూషన్ ఈజ్ 800. దెన్ ప్రాఫిట్ ఏమవుతుంది? 100. సో గైస్ బాగా అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే ఇక్కడ కాంట్రిబ్యూషన్ అర్న్ చేసామో అది ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్ అయితే బీఈపీ పాయింట్ వస్తుంది. కరెక్టా? మనము అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ అన్నది ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తూ ఉంటే, ఎగ్జాక్ట్గా ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తే ఏమొస్తుంది? బీఈపీ పాయింట్. వాట్ ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మోర్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్? ప్రాఫిట్. అంటే మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ రికవర్ చేస్తున్నాం అంటే వీఆర్ ఇన్ ప్రాఫిట్స్. ఇది బీఈపీ అయితే దిస్ ఇస్ కాల్డ్ ఎంఓఎస్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో వన్స్ మనకు ఫిక్స్డ్ కాస్ట్ కనుక రికవర్ అయ్యి ప్రాఫిట్స్లోకి వచ్చాయి అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎంఓఎస్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో విధంగా కూడా చెప్తాను. సేమ్ వేరియబుల్ 1000 rupees will be the sales. Let's say variable cost is 400, contribution is 600, fixed cost is 700. Then ఏమవుతుంది ఇప్పుడు మనకి?
100 లాస్ వస్తుంది. ఎందుకు లాస్ వస్తుంది? మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా రికవర్ చేయలేకపోతుంది. అంటే ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ అవ్వట్లేదు అంటే అల్టిమేట్గా మనకి ఏమొస్తుంది? లాస్. క్లారిటీ వస్తుందా? 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి క్లియర్గా రాసుకోండి. అవి 3 ఎగ్జాంపుల్స్. మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. వెయిట్, నేను ఇక్కడ రాస్తాను. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్, బీఈపీ. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ గ్రేటర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్, ఎంఓఎస్. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈస్ లెస్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్, లాస్. ఎంఓఎస్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రాఫిట్స్ ఉన్నాయని. సో క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఎప్పుడు బీఈపీ వస్తుంది, ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి, ఎప్పుడు లాసెస్ వస్తాయి. మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయితే బీఈపీ, లెస్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే లాసెస్, గ్రేటర్ దాన్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే ప్రాఫిట్స్. సో ఇప్పుడు మనం బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం అర్న్ చేస్తున్న మొత్తం కూడా ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవుతుందో చూడాలి. సో మొత్తం ఫిక్స్డ్ కాస్టే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్ కాస్టే డిసైడ్ చేస్తుంది ప్రాఫిట్ రావాలా, లాస్ రావాలా అన్నది. సో మనకు వచ్చే కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని మనకి ఇంకో ఫార్ములా వస్తుంది. ఇప్పుడు లెట్స్ సీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీఈపీ in units. Nothing but whatever the contribution we earn, we'll try to recover that from fixed cost. అంటే మనం అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ అవుతుందో లేదో చెక్ చేసేది బీఈపీ. కరెక్టా? ఒకవేళ మనం అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్స్ గురించి థింక్ చేస్తున్నామా, దెన్ వీ కాల్ ఇట్ యాస్ ఎంఓఎస్. సో ఎంఓఎస్ ఇన్ యూనిట్స్ ఫార్ములా ఏంటంటే మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ని కవర్ చేస్తుందో లేదు. సో ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. బీఈపీలో ఏముంటుంది మనకు? ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్. కరెక్టా? కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఎంఓఎస్లో ఏమొస్తుంది? ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కస్టమర్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఇవి చాలా సింపుల్. రీజన్ తెలిసి చాలు. బీఈపీ ఈజ్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్, ఎంఓఎస్ ఈజ్ ఫర్ ప్రాఫిట్స్. మరి ఎంఓఎస్ వాల్యూ కావాలంటే ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. సింపుల్. పీవీ రేషియో వేస్తే వాల్యూ వస్తుంది, సిపియు వేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తుంది. అంతే డిఫరెన్స్. సో ఇంతకుముందు 3 ఫార్ములాస్ రాసామా, ప్లస్ 2 ఫార్ములాస్ వచ్చాయి, 5 ఫార్ములాస్. ఫార్ములా జస్ట్ నంబరింగ్ కోసం, అంతేగాని ఫార్ములాస్ ఏమీ లేవు ఇక్కడ కొత్తగా. జస్ట్ ఒక స్టేట్మెంట్ నుంచే ప్రతిదీ డిరైవ్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఒకసారి ఆ ఫార్ములాస్ చదవండి, ఎందుకన్నా మంచిది. 5 ఫార్ములాస్ ఇప్పుడు ఏవైతే డిరైవ్ చేస్తామో 5 ఫార్ములాస్ చదవండి. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు?
సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, యూ షుడ్ ట్రై. వెయిట్, ఇంతకుముందు ఈ ప్రాబ్లం కనుక్కున్నాం కదా, 20,000 వచ్చింది కదా ఈ ఎగ్జాంపుల్. దీనికి ఎంఓఎస్ కనుక్కోండి. ఇప్పుడు చూద్దాం సేమ్ ఎగ్జాంపుల్. ఫైండ్ అవుట్ ఎంఓఎస్. ఫైండ్ అవుట్ ఎంఓఎస్. సేమ్ ఎగ్జాంపుల్. ఇది మన మెయిన్ డేటా. ఎంఓఎస్ ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ ప్రాఫిట్. ప్రాఫిట్ తెలియాలంటే ఏం చేయాలి? ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ మనకు తెలుసు కదా, ఇన్కమ్ స్టేట్మెంట్లో సబ్మిట్ చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ట్రై చేయండి చూద్దాం. ఓకే, మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఇవ్వాలి కదా. వెయిట్, number of units n equal to 200 units. Let's try. Two 1000 units తీసుకోండి. 2000 units. Number of units 2000. జీరో వస్తుందా? మరి రాదు కదా. 2000 యూనిట్స్ తీసుకోండి. యూనిట్స్ వచ్చింది బాయ్స్ 5000. ఆర్ యు షూర్? బికాజ్ మనం సేల్ చేసింది 2000 యూనిట్స్, కరెక్టా? 1000 యూనిట్స్, దాని వాల్యూ 20,000. దాని మీనింగ్ చెప్తాను ఏంటనేది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రాఫిట్ కనుక్కోవాలి, కరెక్టా? ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, సేల్ వాల్యూ ఇంటూ ఎన్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్, కాంట్రిబ్యూషన్ వస్తుంది, నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎన్, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో ఒకసారి వాల్యూస్ చెప్పండి నాకు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 20. ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సేల్ చేస్తున్నా? 2000. వాల్యూ ఎంత వస్తుంది? 40,000. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 10 ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ సేమ్ సేల్ చేయాలి. సేల్ చేసిన యూనిట్స్కే వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేయాలి మనం, నథింగ్ బట్ 20,000. కాంట్రిబ్యూషన్ ఈజ్ 20,000, రైట్? కాంట్రిబ్యూషన్ ఆల్సో 20,000. దీనికి ఎలా కనుక్కుంటాం మనము? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ 10 ఇంటూ 2000, సేమ్ వాల్యూ 20,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాం మనము? 10,000. సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 10,000. ఓవరాల్ ప్రాఫిట్ 10,000. లెట్స్ సే
ఎంఓఎస్ ఇన్ యూనిట్స్. ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ప్రాఫిట్ ఎంత? 10,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 10. నథింగ్ బట్ 1000 యూనిట్స్. సింపుల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం ఓవరాల్గా సేల్ చేసిన యూనిట్స్ ఎంత? ఓవరాల్గా సేల్ చేసిన యూనిట్స్ ఎన్ని? 2000 యూనిట్స్. ఆ 2000 యూనిట్స్లో ఫస్ట్ 1000 యూనిట్స్ ఏం చేస్తాయి తెలుసా? అంటే బీఈపీ యూనిట్స్. ఫస్ట్ 1000 యూనిట్స్ ఏం చేస్తాయి? ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేశాయి. మీరు సేల్ చేసిన 2000 యూనిట్స్లో ఫస్ట్ 1000 యూనిట్స్ మీరు ఇంకర్ అయిన ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేశాయి. మిగతా 1000 యూనిట్స్ ఏం చేస్తున్నాయి? ప్రాఫిట్స్ తీసుకొస్తున్నాయి. క్లారిటీ వస్తుందా? 2000 యూనిట్స్ ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ 1000 యూనిట్స్ నథింగ్ బట్ బీఈపీ. బీఈపీ దేన్ని కవర్ చేస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ 1000 యూనిట్స్ ఏంటిది? ఎంఓఎస్. ఎంఓఎస్ ఏం కవర్ చేస్తుంది? ప్రాఫిట్స్. సో మీకు 10,000 రూపీస్ ప్రాఫిట్ అవడానికి రీజన్ ఏంటి? మీరు సేల్ చేసిన సెకండ్ 10,000 యూనిట్స్, సెకండ్ 1000 యూనిట్స్. క్లారిటీ వస్తుందా? సో సింపుల్గా మరీ చెప్తున్నా, మనం సేల్ చేసింది ఎంత? 2000 యూనిట్స్. ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, కరెక్టా? మీరు 2000 యూనిట్స్ సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఆ 2000 యూనిట్స్లో ఫస్ట్ 1000 యూనిట్స్ ఏవి రికవర్ చేశాయి? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేశాయి. నథింగ్ బట్ ఫస్ట్ 1000 యూనిట్స్ విల్ బి కాల్డ్ యాజ్ బీఈపీ. మరి మిగతా 1000 యూనిట్స్ ఎక్స్ట్రా సేల్ చేశాం కదా, సేల్ చేయడం వల్ల మనకు 10,000 రూపీస్ ప్రాఫిట్స్ తీసుకొచ్చాయి. క్లారిటీ వస్తుందా? 2000లో అసలు ఏం జరిగింది అంత అనేది. మరి ఈ 1000 యూనిట్స్ యొక్క వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 1000 ఇంటూ పీవీ రేషియో కూడా చేయొచ్చు, ఆర్ 1000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఎంత? 20,000. లేదు మనకి వాల్యూ రేషియోలోకి చేద్దామంటే ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ ఎంత? 10,000. పీవీ రేషియో ఎంత? 50%. ఇలా చేసినా కూడా 20,000 సేమ్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి అనలైజ్ చేయండి. ఇప్పుడు సింపుల్గా ఇంకో ప్రాబ్లం ఇస్తాను. ఆ ప్రాబ్లం మీరు ఏం చేయాలి? బీఈపీ యూనిట్స్ కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలి, వాల్యూ కనుక్కోవాలి. ఎంఓఎస్ యూనిట్స్, ఎంఓఎస్ వాల్యూ, 4 ఐటమ్స్ కనుక్కోవాలి. ఓకేనా? ఐడెంటిఫై చేస్తారా? ఫస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం చూడకుండా ఓన్గా ట్రై చేయాలి. ఫస్ట్ ఈ ప్రాబ్లం ఒకసారి రివైజ్ చేయండి మొత్తం. ట్రై చేస్తారా? ప్రాబ్లం ఇస్తాను. కన్ఫ్యూజ్ అవుతుందండి, మెల్లగా చేయండి, ఏం కాదు. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, లెట్స్ సే 15. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ 6 rupees. Number of units, fixed cost 40,000. Number of units, 1 minute. $8,000. Number of units 8,000. సో నాకు ఓవరాల్గా ఏం కావాలి ఇప్పుడు? బీఈపీ యూనిట్స్ వాల్యూ, ఎంఓఎస్ యూనిట్స్ వాల్యూ కావాలి. 4 రిక్వైర్మెంట్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రాబ్లం మనం? ఫస్ట్ అవి తెలియాలంటే ఏం చేయాలి? స్టేట్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. స్టేట్మెంట్ రాసుకోండి ఫస్ట్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా మీకు. ఫార్ములా ఈజీ అయిపోతుంది అప్లై చేయడం.
ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని స్టేట్మెంట్లో ఫిల్ చేయండి, మీకు ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు. ప్రణవ్ చేయగలుగుతున్నావా? చేస్తున్నా. ఓకే. వైష్ణవి క్యాల్సి తెచ్చుకోలేదు ఇంకా, తీసుకొని రావాలి టుమారో, ఓకేనా? హైదరాబాద్ అయినా మీది, లోకల్ అయినా మీరు? ఓకే.
సార్ ఫస్ట్ మీ వాల్యూస్ చెప్పండి, 1 minute. సరే, బీఈపీ ఇన్ యూనిట్స్ ఎంత వచ్చింది? 4344 అంతేనా? వాల్యూ 16,666. ఓకే, 66, 67.6 వచ్చి ఉంటుంది. ఓకే, ఎంఓఎస్ 555. ఓకే, 556. వాల్యూ 53,000. 333 కరెక్టేనా? ఇది వాల్యూ 16,000, 66,000? 66,000 కరెక్టేనా? చూద్దాం ఇవి కరెక్టా కాదు. సమ్ పాయింట్స్ వచ్చి ఉంటాయి, మేబీ రౌండ్ ఆఫ్ చేసేద్దాం, నో ప్రాబ్లం. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి మనం, కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ 8,000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 15. ఎంత వస్తుంది? 1,20,000. 1,20,000. వేరియబుల్ కాస్ట్ 8,000 యూనిట్స్ ఇంటూ 60, 48,000 కదా? 48,000. సో కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 72,000. ఫిక్స్డ్ కాస్ట్ 40,000. సో ఓవరాల్గా ప్రాఫిట్ 32,000. ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ బీఈపీ యూనిట్స్. ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 40,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 9. ఎంత వస్తుంది? కరెక్టేనా? 4,444 అదేనా? ఇన్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 4,444 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? క్యాలిక్యులేటర్ చేయాలి త్వరగా. సేమా? 66 అదేనా? 4,444 ఇంటూ 15, 666 ఏనా? జీరోనా? 0. సెకండ్ వన్ ఎంఓఎస్ యూనిట్స్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్. ప్రాబ్లం ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై సిపియు. ప్రాఫిట్ ఎంత? 32,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 9. ఎంత వస్తుంది? 3,556 అదేనా? కరెక్టేనా? మరి వాల్యూ ఎలా వస్తుంది? 3556 ఇంటూ 15 రూపీస్ సెల్లింగ్ వాల్యూ. ఎంత వస్తుంది వాల్యూ? 53,333 నేనా? 3556 ఇంటూ 15, 53,340. సో మీకు జస్ట్ రౌండింగ్ ఆఫ్ అయింటాయి, ఏం ప్రాబ్లం లేదు అది. బట్ ఇక్కడ మీరు అనాలిసిస్ చేయాల్సినది కాదు, కంక్లూజన్ చూడాలి మనము. ఓవరాల్గా మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేసాము? 8,000 యూనిట్స్. ఈ 8,000 యూనిట్స్లో ఫస్ట్ 4,444 యూనిట్స్ ఏం చేస్తాయి? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తాయి. కాబట్టి ఆ పాయింట్ బీఈపీ అయింది. ఓవరాల్గా మనం సేల్ చేసిన 8,000 యూనిట్స్లో ఫస్ట్ 4,444 యూనిట్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ రికవర్ ద ఫిక్స్డ్ కాస్ట్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ బీఈపీ. మరి రిమైనింగ్ గూడ్స్ అన్ని ఏం చేస్తాయి? 3,556. మీకు ప్రాఫిట్ 32,000 వచ్చింది కదా, దానికి రీజన్ ఎవరు? ఈ 3,556 యూనిట్స్. క్లారిటీ వస్తుందా? సో నథింగ్ బట్ మనం ఇక్కడ ఏం అనలైజ్ చేయాలంటే టోటల్ యూనిట్స్ ఎంత? 8,000. We can segregate this 8,000 as 4,444 plus 3,556, right? So 4,444 ని ఏమంటాం? BEP units plus MOS units. This is the formula.
టోటల్ యూనిట్స్ ఈక్వల్ టు బీఈపీ యూనిట్స్ ప్లస్ ఎంఓఎస్ యూనిట్స్. ఇప్పుడు చెప్పండి, ఫార్ములా డిరైవ్ చేసామా? ఆల్రెడీ తెలిసిన ఫార్ములా మనకు తెలుసు, జస్ట్ సెగ్రిగేట్ చేస్తున్నాం అంతే. టోటల్ సేల్స్లో డెఫినెట్లీ ఓన్లీ 2 సెల్సే ఉంటాయి. ఏ సేల్స్? బీఈపీ సేల్స్ ఒకటి, ఎంఓఎస్ సేల్స్ ఒకటి. బీఈపీ సేల్స్ విల్ వర్క్ ఫర్ ఫిక్స్డ్ కాస్ట్, ఎంఓఎస్ సేల్స్ విల్ వర్క్ ఫర్ ప్రాఫిట్. వన్ మోర్ ఫార్ములా ఈజ్ యాడెడ్. So what is the formula for total units? BEP units plus MOS units. సో సేమ్ అలాగే టోటల్ సేల్స్ కూడా రాయొచ్చు కదా మనం. టోటల్ సేల్స్ ఎలా వస్తుంది? బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ ఏమవుతుంది? అది టోటల్ సేల్స్. గైస్ ఇప్పుడు నేను బీఈపీ రేషియో ఎంఓఎస్ రేషియో కూడా కనుక్కోవాలి. బీఈపీ రేషియో ఎంఓఎస్ రేషియో ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th అవుట్ ఆఫ్ 600 520 మార్క్స్ వస్తే పర్సంటేజ్ ఎంత వస్తుంది? 10th అవుట్ ఆఫ్ 600 మార్క్స్ 520 మార్క్స్ వచ్చిందంటే పర్సంటేజ్ ఎంత వస్తుంది? యూ హ్యావ్ క్యాలిక్యులేటర్స్. ఎలా వస్తుందో తెలుసు అట్లీస్ట్ ఆ వాల్యూ ఎలా వస్తుంది? 520/600 ఇంటూ 100. కరెక్టా? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం పర్సంటేజ్ ఎలా కనుక్కున్నామో సేమ్ మనం బీఈపీ రేషియో ఎంఓఎస్ రేషియో కూడా కనుక్కోవాలి. సో బీఈపీ రేషియో ఎలా వస్తుంది? బీఈపీ రేషియో మన టోటల్ బీఈపీ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 4444 డివైడ్ బై అవుట్ ఆఫ్ 8000 ఇంటూ 100 ఎంత వస్తుంది వాల్యూ? 55. So out of total units 55.5% is related to BEP, remaining percent is related to MOS. So MOS ratio కూడా ఎలా వస్తుంది? MOS ratio, MOS వాల్యూ ఎంత? 3556 out of 8000 into 100 45.5. రిమైనింగ్ పర్సెంటేజ్ అంతే కదా. టోటల్ 100%, 100లో 55.5 బీఈపీ అయితే రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా ఏమవుతుంది? ఎంఓఎస్. సో నథింగ్ బట్ బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో పర్సంటేజెస్ని ఓవరాల్గా ఏమని చూపిస్తాం? 100%, నథింగ్ బట్ 1. కరెక్టా కదా? చూపించచ్చా లేదా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్ములా. బీఈపీ రేషియో ఎలా వస్తుంది? బీఈపీ సేల్స్ డివైడ్ బై టోటల్ సేల్స్. మనకు వచ్చిన మార్క్స్ డివైడ్ బై టోటల్ మార్క్స్. సేమ్ ఇక్కడ కూడా బీఈపీ మార్క్స్ డివైడ్ బై టోటల్ మార్క్స్, నథింగ్ బట్ బీఈపీ యూనిట్స్ డివైడ్ బై టోటల్ యూనిట్స్. రాసుకోండి, ప్రతి ఒక్కటి రీజన్ తెలుస్తుంది మీకు రీజన్సే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆఫ్టర్ క్వాలిఫికేషన్ మీ ప్యాకేజ్ని డిసైడ్ చేసేది రీజన్సే, నాట్ ఫార్ములాస్. సింపుల్గా బీఈపీ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని ప్రతి క్వాలిఫైడ్ స్టూడెంట్ చెప్తాడు. బట్ ఎందుకు? రీజన్. ఆ చెప్పేదాన్ని బట్టి మీకు ప్యాకేజ్ ఉంటుంది. సో వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేసేయగలరు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు జస్ట్ బైహార్ట్ చేసి ఫార్ములా రాసారా, కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ఫార్ములా యూస్ చేసుకున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు వాళ్ళు. మనమే ఎక్స్పర్ట్స్ అనుకుంటే మనల్ని మించిన ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఫేక్ క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడంలో.
సో మీ ప్యాకేజ్ స్టార్టింగ్ 3 lakhs 4 lakhs ఉండాలా, 13 lakhs 14 lakhs ఉండాలా అన్నది ప్రతిదీ మీ కాన్సెప్చువల్ క్లారిటీ మీద డిపెండ్ అవుతుంది. చెప్తున్నా కదా, ఈ రీజన్స్ తెలుసుకోకుండా జస్ట్ బీపీ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, జస్ట్ 2 secondsలో చెప్పేసి క్లోజ్ చేసేచ్చు ప్రాబ్లమ్. కరెక్టా? దీనివల్ల ఏమవుతుంది, క్వాలిఫై అవుతారా అంటే క్వాలిఫై అవుతారు. బట్ మీరు క్వాలిఫై అయిన దానికి అప్రాప్రియేట్ ఫ్రూట్స్ మీకు వస్తాయా అంటే డెఫినెట్గా రావు. సో ఆ రిక్వైర్డ్ ఫ్రూట్స్ మనకి కావాలంటే డెఫినెట్గా ఏం చేయాలి, కాన్సెప్ట్ అనేది ఇన్డెప్త్గానే అనలైజ్ చేయాలి. హార్డ్లీ ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం ఇప్పుడు? 6-7 ఫార్ములాస్. గట్టిగా మాట్లాడితే 5 నిమిషాల్లో చెప్పొచ్చు అవి. దీనికి బీఈపీ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఎంవైఎస్ ఫార్ములా ఫిక్స్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, బీఈపీ ప్లస్ ఎంవైఎస్ టోటల్ సేల్స్. అయిపోతుంది ఆన్సర్ ఇక్కడతో. 5 minutesలో కంప్లీట్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ 1.5 hour నుంచి చెప్తున్నాం. రీజన్ ఏంటి? యూ షుడ్ వర్క్ ఆన్ కాన్సెప్ట్, నాట్ ఆన్ ఫార్ములాస్. ఓకేనా? జస్ట్ ఒకసారి అన్ని చదవండి ఫార్ములాస్ అన్ని. ఇంకొకే ఒక్క ఫార్ములా ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు క్లోజ్ చేసేస్తా. మరీ ఎక్కువ డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకే ఒక్క ఫార్ములాకి మీకు ఇంట్రడ్యూస్ చేసి క్లోజ్ చేసేస్తా. కొత్త ఫార్ములా కాదు, వీటి నుంచి ఇంకో ఫార్ములా వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ. యాజ్ ఆఫ్ నౌ వి లర్న్ దట్ పీఈపీ ఇన్ యూనిట్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటి, నేను అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తున్నాను. కరెక్టా? అదే ఎంఓఎస్ యూనిట్స్ అయితే ఏంటి, ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నథింగ్ బట్ నేను అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఎంత ప్రాఫిట్ని రికవర్ చేస్తుందని, ఎంత ప్రాఫిట్ తెస్తుందని. బట్ కొంతమంది ఎలా ఉంటారంటే, నువ్వు ఏమైనా చేసుకో, నాకు ఒక 20,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి అంటే ముందుగానే చెప్పేస్తారు, నా రిక్వైర్డ్ ప్రాఫిట్ 20,000 రూపీస్. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు 20,000 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలో ఐడెంటిఫై చేయాలి. మనం ఇంతకుముందు చూసిన ప్రాబ్లంలో 1000 యూనిట్స్ సేల్ చేస్తే బీపీ వస్తుంది, ఇంకొక 1000 యూనిట్స్ సేల్ చేస్తే ప్రాఫిట్ 10,000 వస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, 20,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ కావాలంటే నేను ఎన్ని సేల్ చేయాలి. కొత్త ఫార్ములా ఏం కాదు, సేమ్ ఫార్ములా. నువ్వు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ రావాలంటే దేన్ని రికవర్ చేయాలి, మనం ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్తో పాటు ఏది రికవర్ కావాలి, ఇప్పుడు ప్రాఫిట్ కూడా రికవర్ అవ్వాలి. నథింగ్ బట్ డిజైర్డ్ ప్రాఫిట్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రిక్వైర్డ్ యూనిట్స్. అంటే మీరు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేస్తే మీకు కావాల్సిన 20,000, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ప్రాఫిట్ అనుకుంటే 20,000 రావాలంటే ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలో చెప్తుంది. 20,000 రూపీస్ నీకు ప్రాఫిట్ రావాలి అంటే హౌ మెనీ యూనిట్స్ షుడ్ యూ సేల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రాబ్లం తీసుకుంటా, చేసింది ఇదే కదా, మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 32,000. ఎన్ని యూనిట్స్ సేల్ చేసాము, 8,000. ఇప్పుడు నాకు 32,000 కాదు, 40,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి. సో 40,000 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి, ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై సిపియు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 40,000 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత, ఇప్పుడు 40,000 కావాలి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, 9. ఎంత వస్తుంది చూడండి, 80,000 డివైడ్ బై 9.
$8,888. సో మీరు 8,888 యూనిట్స్ సేల్ చేస్తే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 40,000. లేదు మీరు ఓన్లీ 8,000 యూనిట్స్ సేల్ చేస్తారా, ఎంత వస్తుంది ప్రాఫిట్? 32,000 వస్తుంది. సో ఫార్ములా క్లారిటీ వస్తుందా? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిక్వైర్డ్ యూనిట్స్? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, నథింగ్ బట్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అన్ని ఫార్ములాస్ సేమ్ వేలో ఉంటున్నాయి, జస్ట్ రిక్వైర్మెంట్ మారుతుంది. మన రిక్వైర్మెంట్ ఫిక్స్డ్ కాస్టా, బీఈపీ, మన రిక్వైర్మెంట్ ప్రాఫిటా, ఎంవైఎస్. అలా కాకుండా డిజైర్డ్ ప్రాఫిటా, దెన్ రిక్వైర్డ్ యూనిట్స్. సిపియు వేస్తే నంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తుంది, మరి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో వేస్తే వాల్యూ వస్తుంది, ఆ యూనిట్స్ యొక్క వాల్యూ వస్తుంది. సో హెవీగా చదివేశారు ఈరోజు, హెవీగా వినేశారా అనిపిస్తుంది అలా? రఫ్గా మనం ఏమి విన్నాం తెలుసా? ప్రాఫిట్కి ఒక ఫార్ములా, బీఈపీకి 2 ఫార్ములాస్, ఎంఓఎస్కి 2 ఫార్ములాస్, రిక్వైర్డ్ యూనిట్స్కి 1 ఫార్ములా, 2 ఫార్ములాస్. టోటల్గా 7 ఫార్ములాస్ మాత్రమే నేర్చుకున్నాం ఈరోజు. అంతే, ఇంకా ఎంఓఎస్కి ఇంకేం బీఈపీలో ఏం అవసరం లేదు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మార్జినల్ అనాలిసిస్ కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఫార్ములాస్ కంప్లీట్ అయినట్టే. నేను మెటీరియల్లో ఉన్న 40-50 ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇవి నేర్చుకుంటే చాలు. బట్ టుమారో వచ్చేపాటికి ఈ 7 ఫార్ములాస్ మీద మీకు గ్రిప్ రావాలి. బీఈపీ అంటే దేన్ని రికవర్ చేస్తుంది, ఎంఓఎస్ అంటే దేన్ని రికవర్ చేస్తుంది, రిక్వైర్డ్ సేల్స్ అంటే దేన్ని రికవర్ చేస్తుంది. ఒకసారి మన కాన్సెప్ట్ మెటీరియల్ ఓపెన్ చేసి ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయో చూడండి. మీకు మధ్య మధ్యలో ఫార్ములాస్ టచ్ అవుతుంటే కాన్సెప్ట్ వస్తుంది, ఫార్ములాస్ టచ్ అవుతాయి కాన్సెప్ట్ వస్తుంది. ఐ థింక్ లాస్ట్ పేజ్లో ఉంటాయి సమ్మరీ ఫార్ములాస్. ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 50. మనం చెప్పుకున్న ఫార్ములాస్ ఎన్ని? 7 హార్డ్లీ. కరెక్టా? సో ఆ 50లో ఈ 7 ఫార్ములాస్ ఆల్మోస్ట్ ఎన్ని ఫార్ములాస్ని కవర్ చేస్తాయి తెలుసా? 40+ ఫార్ములాస్ని కవర్ చేస్తాయి. సో మెటీరియల్లో సంగతి తర్వాత చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఈ 7 ఫార్ములాస్ ప్లస్ మధ్యలో ఈ చిన్న ఫార్ములాస్ తెచ్చుకున్నాం కదా, బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్, బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈక్వల్ టు 1, నార్మల్ థింగ్స్ అవన్నీ. సో ఆల్మోస్ట్ 9 ఫార్ములాస్. ఆల్మోస్ట్ ఈ 8-9 ఫార్ములాస్ నేర్చుకుంటే మీ మెటీరియల్లో ఉన్న 45-50 ఫార్ములాస్ కవర్ అవుతాయి. సో ఏది బెటర్, ఆ ఫార్ములాస్ నేర్చుకుందామా, ఈ ఫార్ములాస్ నేర్చుకుందామా? ఇవి చాలు, ఓకేనా? బట్ కాస్త మీకు ఫస్ట్లో ఇబ్బంది అనిపిస్తుంది, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్, ఓకేనా? సో అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి. బట్ నేను ఇంకా కంటిన్యూ చేయొచ్చు, బట్ ఒకేసారి అన్నీ ఫుల్ చేయడం కరెక్ట్ కాదు. సో ఆఫ్టర్నూన్ ఫ్రీ టైమే కదా ఈరోజు, వెళ్ళి హ్యాపీగా తిని కాసేపు రెస్ట్ తీసుకొని టుమారో వచ్చేపాటికి పెండింగ్ ఉన్న వాళ్ళు ఆ 3 hours క్లాసెస్ వినండి. మీరైతే ఈ కాన్సెప్ట్ మొత్తం ఒకసారి కవర్ చేసుకొని రండి, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లోజ్ చేయొచ్చా? నేను ఫస్టే క్లోజా? డౌట్స్ ఏం లేవా? ప్రణవ్? ఎస్. సో ఒకసారి అన్ని రివైజ్ చేయండి. టుమారో 10 కాస్ట్ క్లారిటీ లేకుండా వస్తే మాత్రం ఫర్దర్ కాన్సెప్ట్ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. నేను యాజ్ ఆఫ్ నో మీకు ఇంకా కొన్ని కాన్సెప్ట్ స్కిప్ చేశాను, మీరు జస్ట్ వినలేదు ఇంకా అనే ఉద్దేశంతో. టుమారో వాటిని కూడా కవర్ చేస్తాను, బట్ యాజ్ ఆఫ్ నో మీరు అయితే కంప్లీట్ చేసి రావాలి, ఓకేనా? సో ఎంజాయ్ యువర్ డే. నెక్స్ట్ క్లాస్ మరి మీట్ అవుదాం. క్లాస్ ఉంది ఆఫ్టర్నూన్, ఏదైతే కదా మీకు ఈరోజు ఉంది ఆఫ్టర్నూన్ ఓన్లీ 3:30. ఓకే, సరే నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్.
stopped.